ఢిల్లీ పీఠంపై నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 12 ఏళ్లు నిండాయి. దశాబ్దం దాటిన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక మహోత్సవంగా మార్చి దాన్ని తెలంగాణ గడ్డపై పొలిటికల్ మైలేజ్గా మార్చుకోవాలని కాషాయ దళం భావిస్తోంది. తెలంగాణను గుండెల్లో పెట్టుకుని నిధులిచ్చింది మేమే అని బీజేపీ గణాంకాలతో గర్జిస్తుంటే మీరిచ్చింది గోరంతా దోచుకుంది కొండంతా అంటూ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కత్తులు నూరుతున్నాయి. మరి ఢిల్లీ విజయాలు వెలుగు తెలంగాణ గల్లీలో కమలానికి దారి చూపిస్తుందా, లేక లోకల్ లీడర్ల వ్యూహాల మధ్య రివర్స్ గేర్ వేయిస్తుందా? వాచ్ ఇట్. నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ తెలంగాణ బీజేపీ సరికొత్త మైండ్ గేమ్ కు తెరలేపింది. ఈసారి కేవలం సిద్ధాంతాలు కాదు, పక్కా క్యాష్ అండ్ డెవలప్మెంట్ లెక్కలతో ప్రత్యర్థుల నోళ్లు నొక్కేయాలని కమలదళం డిసైడ్ అయింది. గత యూపీఏ కాలంలో తెలంగాణకు వచ్చింది చిల్లర పైసలైతే మోదీ హయాంలో వచ్చింది అక్షరాల 13 లక్షల కోట్ల రూపాయల పరపతి. ఇదే ఇప్పుడు కమల్నాథుల ప్రధాన అస్త్రం. 4 లేన్ రోడ్లు, రైల్వే కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిధులు, పల్లె పల్లెకు చేరిన కేంద్ర పథకాలు, ఇలా రాష్ట్రంలో ప్రతి డెవలప్మెంట్ వెనుక ఢిల్లీ ముద్ర ఉందనే వాదనను బలంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది కాషాయ సేన. మండలం నుంచి జిల్లా స్థాయి వరకు లబ్ధిదారుల సమ్మేళనాలు పెట్టి మోదీ నమ్మకం, తెలంగాణ సంకల్పం అనే నినాదంతో జనం గుమ్మంలోకి వెళ్లటానికి రెడీ అయింది బీజేపీ. బీజేపీ 12 ఏళ్ల పండుగ వ్యూహాన్ని అంతే స్పీడ్ గా తిప్పికొట్టేందుకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్, అటు కేసీఆర్ గులాబీ దళం కౌంటర్ అస్త్రాలను సిద్ధం చేశాయి. 13 లక్షల కోట్లు ఇచ్చామనేది కేవలం భ్రమల వేట అని, అదంతా తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి కట్టిన సొమ్మేనని ఎదురుదాడికి దిగుతున్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది? ఐటీఐఆర్ ఏమైంది? మూసీ పునరుజ్జీవనానికి, మెట్రో విస్తరణకు కేంద్రం ఎందుకు మొండి చేయి చూపింది అంటూ నిలదీస్తున్నారు. కేంద్ర నిధులతోనే తెలంగాణ నడుస్తోందన్న వాదనను తిప్పికొడుతూ కేంద్ర వివక్ష అనే సెంటిమెంట్ ను బలంగా ప్రజల్లోకి తీసుకువెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం ఢిల్లీ ముచ్చట్లు చెబితే తెలంగాణ గ్రౌండ్ లెవెల్లో ఓట్లు రాలవని గ్రహించిన కమలం పార్టీ ఇప్పుడు డబుల్ స్ట్రాటజీని నమ్ముకుంది. ఒకవైపు మోదీ 12 ఏళ్ల విజయాలను ప్రచారం చేస్తూనే ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, 6 గ్యారంటీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఎండగట్టాలని ప్లాన్ చేసింది. 2 పదునైన కత్తులతోనే తెలంగాణ కోటపై కాషాయ జెండా ఎగరేయాలని చూస్తోంది కమలం పార్టీ. మరి ఈ ద్విముఖ వ్యూహం తెలంగాణ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటోంది? మోదీ మ్యాజిక్ తెలంగాణ గడ్డపై ఈసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.